హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. నేను పిల్లల కోసం అని చెప్పేసి కొంచెం చెక్కలు చేస్తున్నాను అనమాట. ఈ వర్షాకాలం బయట తిండ్లు అవాయిడ్ చేయాలి, అందుకని చెప్పేసి నేను చెక్కలు ఇంట్లోని పిల్లలు వస్తున్నారని చెప్పి చేస్తున్నా. చిన్న పిల్లలు కారం తక్కువగా వేసుకొని తింటారు. పిల్లలు కారం ఎక్కువ వేస్తే పెద్దవాళ్ళకి పనికొస్తాయి, కారం తక్కువ వేస్తే పిల్లలకి పనికొస్తాయి. కొంచెం మరమరలాడాలన్నమాట. అప్పుడు నేనేం చేశానంటే బియ్యపిండి మనం వేడి నీళ్ళు కాగబెట్టి దీనిలో పోస్తాము. బియ్యపిండి, ఉప్పు, కారం అన్ని నువ్వులన్నీ వేసి. కానీ నేనేం చేశానంటే ఈసారి వెరైటీగా నీళ్లు 1-2 నీళ్లు మసలబెట్టి ఆ మసలబెట్టే నీళ్ళల్లో ఈ పిండి వేసి బంద్ చేసేసే, స్టవ్ బంద్ చేసి మూతపెట్టి తర్వాత ఉప్పు, కారం, కొద్దిగా వేడివేడి నూనె పోసి ఇట్లా పిసికాను అనమాట. కొద్దిగా పెసరపప్పు వేసా, చూడండి మీకు కనిపిస్తూ ఉంటాయి. పెసరపప్పు వేసి కొద్దిసేపు ఒక చల్లారిన దాకా ఉంచా. మరీ చల్లారిపోతే పొడిలాడిపోతుందండి పిండి. అందుకని చెప్పి కొంచెం చల్లారడంతో వేడి మీదనే చెయ్యి కొంచెం తడి చేసుకుంటూ పిసకాలి. పిండిని పిసికేసేసి ఇవో ఇలా చిన్న చిన్న ఉండలు చేసేసుకొని నేను చిన్న ఉండలు చేసుకొని ఏం చేశాను, ఇదిగోండి ఇట్లా ఈ స్టీల్ డబ్బా వెయిట్ అనమాట, కొంచెం వెయిట్ పెట్టుకొని ఇలా చూపిస్తా చూడండి. ఇదిగో ఇలా ఉండ ఇట్లా పెట్టి ఇదిగోండి ఇలా అనేసేసి చేశాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మరీ పలచగా చేసినా కూడా బాగోదు. ఇదిగోండి ఇట్లా చేసి పెట్టేసుకొని కూడా మనం అన్నీ ఒకసారి వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇదిగోండి ఇలా ఇంకో ఇలా చేసి పెట్టుకున్నవి ఇంత మరమరలాడుతూ భలేగా ఉంటాయండి, క్రిస్పీ.